అండి గిన్నెల స్టాండ్ కొనే పని లేదు. ఒక్క బాటిల్ ఉంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్‌గా ఇలా అయితే సర్దేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మిస్ కాకుండా చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, బ్రహ్మాండమైన, యూజ్‌ఫుల్, ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం ఆడవాళ్ళం ఎక్కువగా కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదండి. కుంకుమ పెట్టుకుని వెళ్తూ ఉంటాము. కొంచెం సేపటికి అది ఏమవుతుందంటే మనకి చెమటలు పట్టేసి ఊరికనే కుంకుమ అంతా కూడా చెరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇలా కుంకుమ పెట్టుకునేటప్పుడు కొద్దిగా వ్యాజ్లిన్ ఈ విధంగా అప్లై చేసేసి తర్వాత కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి, మనకి చక్కగా ఇలాగా చెరిగిపోకుండా మనకి చెమటలు పట్టినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. చూశారు కదండి, ఈ విధంగా వ్యాజ్లిన్ కొద్దిగా అప్లై చేసేసి ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఇలా కుంకుమ అనేది పోకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. తిరుగుమాత దినుసులు మనం ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుందండి. అలా పాడైపోకుండా ఉండాలంటే ఎండలో ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి తర్వాత ఇందులో మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు 2 లవంగాల్ని తిరుగుమాత దినుసుల్లో కలిపేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి పురుగు రాకుండా పాడైపోకుండా మనకి ఎక్కువ రోజులు తిరుగుమాత దినుసులు అనేవి స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఈ విధంగా మనకి పురుగు వస్తున్నాయి అని డౌట్గా ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసి తర్వాత ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు 2 లవంగాలు వేసేసామనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. సో మనం ఎక్కువగా పసుపు తెచ్చుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. మనకి పసుపు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇది న్యాచురల్గా నేను పసుపు కొమ్ములతో ఆడించుకున్నటువంటి పసుపు అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. న్యాచురల్గా మన ఇంట్లో ఇలా ఎటువంటి కల్తీ లేకుండా మనం మిల్లులో ఆడించుకున్న పసుపు అయితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. హెల్త్కి చాలా మంచిది. సో ఇలాగ మీరు పసుపు కొమ్ములు తీసుకొచ్చుకొని చక్కగా మిల్లులో పట్టించుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా పసుపు పాడవకుండా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా పసుపులో 2-3 లవంగాలను అందులో వేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి పసుపు పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. సో మీరు ఎంతవరకైనా పసుపు కొమ్ములతో పసుపు ఆడించుకున్నటువంటి పసుపు అయితే న్యాచురల్గా మనకి హెల్త్కి చాలా మంచిదండి. సో అలాంటి అవకాశం ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం ఏదైనా బాయిల్ చేసుకునేటప్పుడు గిన్నెలో కానీ కుక్కర్లో కానీ వేసుకుంటూ ఉంటాం కదా. ఒక ఎగ్ మాత్రమే ఉడకబెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇడ్లీ వేసుకుంటూ ఉంటాం కదండి. ఇడ్లీ పాత్రలో ఒక పక్కన ఈ విధంగా ఎగ్ని పెట్టేస్తే చక్కగా ఉడుకుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆడవాళ్ళం. స్టిక్కర్స్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా మనకు ఒకసారి ఫేస్కి పెట్టుకున్నప్పుడు గమ్ము లేకుండా ఊడిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా స్టిక్కర్ ప్యాకెట్స్ ఒక 5 మినిట్స్ ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తీసుకుని స్టిక్కర్ పెట్టుకుంటే మనకి గమ్ము ఊడిపోకుండా గమ్ అనేది చక్కగా మనకి ఇలాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల స్టిక్కర్ అనేది ఫేస్కి పెట్టుకున్నప్పుడు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. చాలాసేపు అలానే ఉంటుంది. సో మనకి స్టిక్కర్ ఊడిపోతుందని భయం అనేది కూడా ఉండదన్నమాట. సో మనకి స్టిక్కర్ మామూలుగా పెట్టుకుంటే ఇప్పుడు ఈ గమ్ము లేకుండా మనకి స్టిక్కర్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి కొంచెం సేపటికి. అలా కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో స్టిక్కర్స్ ప్యాకెట్స్ పెట్టేసి చక్కగా మన ఫేస్కి ఈ విధంగా స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు అలా ఉంటుందండి. ట్రై చేయండి. సో ఈ టిప్ మీకు ముందే తెలుసుంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎంతగా సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మరి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి. చూస్తున్నారు కానీ చిన్న లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతగా కష్టపడి మరి ఈ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ విధంగా మిర్రర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. మిర్రర్స్ పైన ఉన్నటువంటి ఆ డస్ట్ అనేది మరకలు అనేవి పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. కొద్దిగా మనం యూజ్ చేసుకునే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, అక్కడక్కడ ఈ విధంగా అప్లై చేసేసి కొద్దిగా ఒక క్లాత్ తీసుకొని
తేమ చేసుకొని అంటే కొంచెం తడిపేసి ఆ క్లాత్ని ఈ విధంగా చక్కగా పేస్ట్ అప్లై చేసాం కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఇలా మిర్రర్స్ పైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా తొలగిపోతుంది. చూడటానికి కూడా మనకి నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం పేస్ట్ని అయితే యూజ్ చేసిన తర్వాత ఖాళీ అయిపోయిన అట్టపెట్టెలు ఉంటాయి కదండి, వాటి వేస్ట్ అని పడేస్తాం. వేస్ట్ అని పడేసే బదులు ఒకటి తీసుకుని ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. మన కిచెన్లో చక్కగా ఆర్గనైజర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా అనుకుంటున్నారా, ఇలా అట్టపెట్టిని తీసుకుని దానిపైన ఉన్నటువంటి లేబుల్ను ఒక సైడ్ అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత డబుల్ ప్లాస్టర్ టేప్ తీసుకుని ఈ విధంగా అంటించేసి మనం ఇలా కిచెన్లో వంట చేస్తూ ఉంటాం కదండి గ్యాస్ స్టవ్ దగ్గర. సో బ్యాక్ సైడ్ ఈ విధంగా పేస్ట్ ఖాళీ అయిపోయినటువంటి అట్టపెట్టిని అలా గోడకు అతికించేసి గ్యాస్ లైట్ని అందులో పెట్టేసాం అనుకోండి, చక్కగా మనకి అందుబాటులో తీసుకోవడానికి వర్క్ అవుతుందన్నమాట. సో మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాము, గ్యాస్ లైట్ అక్కడ ఇక్కడ పెట్టేసి అవసరానికి కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎందుకంటే అది ఎక్కడ పెట్టామో ఏంటో ఒక చోట పెట్టి మరొక చోట వెతుకుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చక్కగా ఈ విధంగా కోల్గేట్ అయిపోయిన తర్వాత పేస్ట్ మనం తీసేసిన తర్వాత ఖాళీ అయిపోయిన పెట్టి ఉంటుంది కదండి, ఆ పెట్టిని చక్కగా ఈ విధంగా మనం చక్కగా ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. ఇలా ఖాళీ అయిపోయినటువంటి పేస్ట్ పెట్టెల్ని ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇలా పెట్టుకోవచ్చు, మళ్ళీ మన అవసరానికి పెట్టుకొని మళ్ళీ తీసుకోవడానికి కూడా వర్క్ అవుతుందన్నమాట. సో మనం వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ట్రై చేసామనుకోండి, మనకి పని ఈజీ అయిపోతుంది. సో మనకి మనీ కూడా ఆదా అవుతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టమాటాను మనం ఎక్కువగా టమాటా పై ఉన్నటువంటి తొక్కనే ఇష్టపడరండి. చాలామంది అనుకుంటూ ఉంటారు అవి కెమికల్స్ వేసి పండిస్తూ ఉంటారు, పైన ఉన్నటువంటి తొక్కను తీసేసి తినాలి అంటారు కదా. డాక్టర్లైనా ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనకి టమాటా పైన ఉన్నటువంటి తొక్కను తీయాలంటే పచ్చిగా ఉన్నప్పుడు త్వరగా రాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. చాకికి ఈ విధంగా టమాటా పెట్టేసి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట పైన ఈ విధంగా హీట్ చేసుకుంటే చాలండి. కొద్దిగా హీట్ చేసుకుంటే చాలు, చాలా ఈజీగా సింపుల్గా టమాటా పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. మనం కర్రీ చేసుకోవాలన్నా, లేదంటే చట్నీ చేసుకోవాలన్నా, లేదంటే మనం ఫేస్కి అప్లై చేసినప్పుడు ఫేస్ కూడా మనకి మంచి గ్లోయింగ్ రావడానికి టమాటాని కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అప్పుడు కూడా టమాటా తొక్క అనేది తీసేస్తూ ఉంటాము. సో ఈ విధంగా మనం కొంచెం హీట్ చేసుకుంటే చాలండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అందుకంటే ముందుగా మనం ఇలా తొడుము దగ్గర ప్లస్ సింబల్లో చాక్ పెట్టి కొంచెం ఒక ఘాటు పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట తొక్క. ఇలా హీట్ చేయగానే చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఈ విధంగా మనకి టమాటా తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. మరి ఈ టిప్ మీకు ముందే తెలుసుంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం బొప్పాయికాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, బొప్పాయికాయలు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కొన్ని పచ్చివిగా ఉంటూ ఉంటాయి. అవి పచ్చిగా ఉన్నప్పుడు మనం కట్ చేసుకొని తినాలి అనుకున్నప్పుడు, పచ్చిగా ఉంటే కట్ చేసుకోలేం కదండి, త్వరగా పండాలి అనుకున్నప్పుడు ఇలా పచ్చివి త్వరగా పండడానికి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక పేపర్ తీసుకొని ఇలా గాలాడకుండా ఇలా పేపర్ని ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా గాలి ఆడని ప్రదేశంలో పెట్టేసామనుకోండి, చక్కగా మనకి బొప్పాయికాయలు త్వరగా పండిపోతాయి. ఇలా పేపర్ రోల్ చేసేసి రైస్ బ్యాగ్లో పెట్టేసామనుకోండి, ఒక నైట్ అలా ఉంచేస్తే మార్నింగ్ కల్లా చక్కగా పండుతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. లెమన్స్ తెచ్చుకున్నప్పుడు, మరి ఎక్కువగా మనం తెచ్చుకున్నప్పుడు అవి మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఇలా పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్లో లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా లెమన్స్ కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇలా ఒక్కొక్క పేపర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక్కొక్క నిమ్మకాయకి ఇలా పేపర్ రోల్ చేసేసి ఒక బాక్స్లో కానీ లేదంటే ఏదైనా ఒక క్యారీ బ్యాగ్ కానీ తీసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇలా లెమన్స్ అనేవి పాడవకుండా ఉంటాయండి. మనం ఎక్కువగా కాస్ట్ పెట్టి తెచ్చుకొని ఇలా పాడైపోతుంటే చాలా ఇబ్బంది బాధపడుతూ ఉంటాం కదా. ఈ విధంగా చక్కగా స్టోర్ చేసుకోండి, మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా క్యారీ బ్యాగ్లో డైరెక్ట్గా పెట్టకుండా ఈ విధంగా లెమన్స్ని చక్కగా పేపర్లో రోల్ చేసేసి ఈ విధంగా పెట్టుకుంటే పాడైపోకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కూడా ఫలితం లేకపోవచ్చు, ఎన్నో మనీ ఖర్చు చేసి ఉంటారు, కానీ వాటితో తీసుకొచ్చేస్తుందా. అయితే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఒక లెమన్ తీసుకొని దానిలో ఉన్నటువంటి రసం అంతా అంటే రసం తీసుకోవాలండి. ఒక లెమన్ రసం తీసుకొని దానిలో ఉన్నటువంటి గింజలు తీసేయాలండి. తర్వాత ఇలా దీంట్లో బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. డెటాల్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని దీనిలో కొద్దిగా
మనం ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఆ ట్యాబ్లెట్స్ కూడా మెత్తగా పౌడర్లా చేసుకుని ఇందులో వేసుకోవాలి. అలానే ఒక కర్పూరం బిళ్ళ ఉంటుంది కదండి, ఆ కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకుని ఆ పౌడర్ని అందులో వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలో మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఈ పదార్థాలన్నీ కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకోవాలి. అలానే మిరియాల పౌడర్ ఉంటుంది కదండి, మిరియాలు మనం పౌడర్ లాగా మిక్సీ జార్లో పెట్టేసుకుంటే మెత్తగా పౌడర్ లాగా అవుతుంది. ఈ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఇవి మొత్తం కూడా కలిపేసుకోవాలండి. దీనిలో ఏమేమి వేసుకోవాలో మరొకసారి చెప్తున్నాను వినండి. నాప్థలిన్ పాల్ పౌడర్, అలానే ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ పౌడర్ 2, అలానే దీనిలో కొద్దిగా డెటాలు, నిమ్మరసం, బేకింగ్ పౌడర్, అలానే ఇలా మిరియాల పౌడర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా హాట్ వాటర్ పోసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి. నైట్ టైంలో మనం భోజనం వచ్చేసిన తర్వాత చక్కగా కిచెన్ సింక్లో, అలానే గ్యాస్ స్టవ్ దగ్గర, విండోస్ దగ్గర లైటింగ్కి ఎక్కువగా బల్లులు బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో అలా ఈ లైట్ వెలుతురుకు కూడా మనకి ఎక్కువగా ఇలా అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి బల్లులు కానీ బొద్దింకలు కానీ. ఎక్కువగా మనకి గ్యాస్ స్టవ్ దగ్గరగా కిచెన్లో ఎందుకు వస్తాయంటే నీచు స్మెల్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి. సో అవి ఎక్కువగా అలాంటివి రాకుండా ఉండాలంటే ముందుగా మనం చక్కగా గ్యాస్ స్టవ్ కానీ కిచెన్ సింక్ కానీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా స్ప్రే చేసేసారనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయి. సో మనం ఎప్పటికప్పుడు ఇలా ఆహార పదార్థాలపైన కొద్దిగా మనం ప్లేట్లు పెట్టేసుకొని వాటి మీద మూతలు పెట్టుకొని ఈ విధంగా గ్యాస్ స్టవ్, కిచెన్ సింక్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మనం స్టోర్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని అక్కడక్కడ స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుందండి. నేను గ్యారెంటీ ఇస్తాను, అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. వీటి ఘాట్ అనేది వాటికి పడదనమాట. ఇలా మనం ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్ పౌడరు, అలానే మిరియాల పౌడరు ఇవన్నీ కూడా మంచి ఘాట్ అయినవి వేసాం కాబట్టి మనకి ఆ బల్లులు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాం. బాత్రూమ్ దగ్గరికి వచ్చేసరికి క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము. సో మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా క్లీన్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఈ లిక్విడ్ని అయితే మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక బకెట్ తీసుకోండి, దానిలోకి ఈ విధంగా ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, 2 ట్యాబ్లెట్స్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. అలానే 2 స్పూన్స్ సర్పు తీసుకోవాలండి. మీరు యూజ్ చేసుకునే సర్పు ఏదైనా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత బ్లీచింగ్ పౌడర్ ఉంటుందండి, మనకి కిరాణా షాపుల్లో అవైలబుల్గా ఉంటాయి, ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ తీసుకోండి. అసలు ఈ ఒక్క పౌడర్ చాలండి. కాకపోతే నేను ఇంకా ఇక్కడ మీకు ట్యాబ్లెట్ పౌడర్ కూడా ఎందుకు వేసాను అంటే దీనిలో ఎటువంటి క్రిములు ఉన్నా, డస్ట్ ఉన్నా, బ్యాక్టీరియా ఉన్న అంతా కూడా తొలగిపోతుంది. ఎందుకంటే నేను ఇంకా ట్యాబ్లెట్స్ కూడా 2 ట్యాబ్లెట్స్ వేశాను. అలానే దీనిలో సర్పు వేశాను, అలానే బ్లీచింగ్ పౌడర్. ఇలా సర్పు వేయడం కూడా మనం మంచి యూజ్ఫుల్గా ఉంటుందండి. మనం ఇలాగ బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు సర్పు వేసామనుకోండి, మనం ఇలా బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా దాని స్మెల్ కోసం యూజ్ చేశాను అనమాట. చూసారు కదండి, ఈ విధంగా బ్లీచింగ్ పౌడర్, సర్పు, అలానే ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నానండి. ఎందుకంటే టైల్స్ మీద మొండి మరకల్ని బ్లీచింగ్ పౌడర్తో ఈ బేకింగ్ పౌడర్ కూడా వేసామనుకోండి, చక్కగా 2 కూడా మంచి వర్క్ అవుతాయండి. ఇలా టైల్స్ మీద ఇప్పుడైతే చూసారా ఎంత మొండి మరకలు ఉన్నాయో, ఆ మొండి మరకలు డస్ట్ అదంతా పోవాలి అంటే ఎల్లోలో ఉన్నటువంటి ఎల్లో మరకలు కూడా ఉంటూ ఉంటాయి మనకి ఇలా బాత్రూంలో. సో అలాంటి మొండి మరకలైనా ఈజీగా తొలగిపోతుంది. ఇప్పుడు చూసారు కదండి, ఈ వాటర్ అంతా ముందుగా ఆ పదార్థాలను వేసుకున్న తర్వాత హాట్ వాటర్ పట్టుకోవాలి. ఇలా హాట్ వాటర్ పట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా బాత్రూంలో, టాయిలెట్స్ దగ్గర, అలానే కిచెన్ సింక్లో, మన కిచెన్ సింక్ దగ్గర కానీ ఇలా మొత్తం కూడా ప్రతి ఒక్క వస్తువు కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. నిజంగా చెప్తుందని చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. మీకు లైవ్ రిజల్ట్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఇలాగా కిచెన్ సింక్ కానీ, సింక్ బేసిన్స్ కానీ, అలానే మాకు ఫ్లోరైడ్ వాటర్ ఉండటం వల్ల ఆ బకెట్లో పాకుడు అనేది, డస్ట్ అనేది పట్టేసిందండి. సో నేను ఆ వాటర్ ఇలా బకెట్స్ కానీ, ఇలా కిచెన్ సింక్ కానీ, సింక్ బేసిన్స్ కానీ మొత్తం కూడా చక్కగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మీకు లైవ్ రిజల్ట్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను సింక్ బేసిన్ అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఎంత పాకుడైతే ఉందో ముందుగా చూసినప్పుడు. ఇప్పుడు చూడండి, నేను ఆ వాటర్ పోసిన తర్వాత క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉందో. సో మనకి బాత్రూమ్ అయినా కూడా ప్రతి మూల కూడా చక్కగా మెరిసిపోతుందండి. ఇంట్లో ఎక్కువగా మరి ఎవరైనా పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఎందుకంటే ఆస్తమా పేషెంట్స్ కానీ, నిమ్మున్న వాళ్ళు కానీ ఇలా ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి భయం, ఎందుకంటే మెడిసిన్స్
సొల్యూషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు బాత్రూమ్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ యూజ్ చేశారనుకోండి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఇలాంటి లిక్విడ్ చక్కగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు ఈ విధంగా బాత్రూమ్ కానీ, సింక్ బేసిన్స్ కానీ, కిచెన్ సింక్ కానీ, బకెట్స్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. పాకుడు ఉన్న ప్రదేశంలో కూడా ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే చక్కగా అదంతా కూడా పోతుందండి. ఇలా ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఆ వాటర్ నానబెట్టుకున్న తర్వాత బాత్రూమ్ అంతా కూడా అప్లై చేసి ఒక 1 అవర్ అలా ఉంచాలండి. 1 అవర్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాత్రూమ్ ప్రతి మూల చక్కగా మెరిసిపోతుంది. ఎటువంటి డస్ట్ ఉన్న, బ్యాక్టీరియా ఉన్న, క్రిములు ఉన్న అంతా కూడా తొలగిపోతుందండి. అంతా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఈ విధంగా మీరు ఎగ్స్ బాయిల్ చేసుకున్నారనుకోండి మనకి పని ఈజీ అయిపోతుంది. అలానే మనకి మనీ కూడా సేవ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం కుక్కర్లో ఎక్కువగా ఎగ్స్ కానీ ఏమైనా ఉడకబెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు ఇలాగా దాన్ని అడుగున ఇలా కొంచెం సాల్ట్ వేసేసి అలానే ఒక నిమ్మబద్దను కానీ, చింతపండు రెబ్బ కానీ వేసేసామనుకోండి ఎగ్స్ మనం ఉడకబెట్టుకునేటప్పుడు నల్లగా అయిపోతూ ఉంటుంది. కుక్కర్లో అయినా, గిన్నెల్లో అయినా మనం ఉడకబెట్టుకునేటప్పుడు. సో అలా అవ్వకుండా ఉంటుంది. మనం క్లీన్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇలా మనం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కుక్కర్లో ఎక్కువగా మనకి గార పట్టేసి నల్లగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. సో మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలా కాకుండా ఉంటుందండి. ఎగ్స్ కూడా మంచిగా వస్తాయి. అలాంటి మరకలు కూడా పడకుండా మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. సో ఏంటంటారా, ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. స్ప్రైట్ బాటిల్ పెద్దది తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా చాకుని నేను ముందుగానే స్టవ్ మీద హీట్ చేసుకున్నానండి. ఇలా ఒక చాకు తీసుకొని ఒక 2-3 ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు మొత్తం కట్ చేయకుండా కొంచెం ఉంచుకోండి. ఈ విధంగా మొత్తం కట్ చేయకుండా కొంచెం ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదండి. ఇప్పుడు నేను చాకుని స్టవ్ మీద హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కొద్దిగా కట్ చేసి సెజర్ తీసుకుని సెజర్ పెట్టైనా కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేది తర్వాత చెప్తానండి, వినండి. సో ఈ విధంగా వాటర్ బాటిల్ను మనం ఈ విధంగా ఘాట్లాగా పెట్టుకోవాలి. సో కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే చాకు కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది. చాలా జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోండి. తర్వాత చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదండి. మనం గిన్నెలు కడిగిన తర్వాత గిన్నెల స్టాండ్లో ఈ విధంగా ప్లేట్లు పెట్టుకున్నప్పుడు వాటర్ అంతా కారిపోతూ ఉంటాయి. మళ్ళీ అదంతా గలీజ్గా మనకి గిన్నెల నిండా కూడా అవి ఒక మరకలు పడిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఇలా చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదండి, అవి ఈ విధంగా చక్కగా ఇలా ఈ బాటిల్లో సర్దేసుకున్నాం అనుకోండి వాటర్ కారినా కూడా అందులో ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మనం తీసుకొని యూజ్ చేసుకోవడానికి కూడా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం బాటిల్ని ఒకటి తీసుకొని ఇలా కట్ చేసేసుకొని చక్కగా ఇలా ప్లేట్స్ పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా యూజ్ఫుల్గా ఉంటుంది. వాటర్ అనేవి మనకి ఆ గిన్నెల స్టాండ్ నిండా అవ్వకుండా ఇలా వాటర్ బాటిల్లో పెట్టుకోవడం వల్ల వాటర్ అంతా కారిపోతాయి కాబట్టి మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ పెట్టుకోవడానికి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ప్లేట్స్ అయితే మనం ఇలా ఆర్గనైజర్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. వాటర్ కూడా పడకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు మరి చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న మరి కమెంట్ చేస్తారని ఆశిస్తున్నారు. మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే మరి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో చిన్న లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. తప్పకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో తాళాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఒక్కోసారి మనం తీసేటప్పుడు వేసేటప్పుడు స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి, త్వరగా రాదు కదా. ఇలా స్టక్ అయిపోయినటువంటి తాళాలను మనం ఎక్కువగా కంగారు పడకుండా, టెన్షన్ పడకుండా, బయటికి వెళ్ళి రిపేర్ చేసుకునే పని లేకుండా ఈజీగా మనం ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు. మనం మనీ సేవ్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి. సో మనం ఎక్కువగా కంగారు పడకుండా ముందుగా ఇలా తాళం స్టక్ అయిపోయినప్పుడు ఒక జాలి గేటుని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట మీద కొద్దిగా హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేయగానే మనకి తాళం అనేది చక్కగా స్టక్ అయిపోయినటువంటి తాళం అనేది ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట. సో మనం ఇలా తాళం తీయగానే
తాళం అనేది ఈజీగా వచ్చేస్తుంది. స్టక్ అయిపోయినటువంటి తాళం ఈ విధంగా మనం చక్కగా రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా అప్పటికి రాకపోతే కొద్దిగా మిషన్ ఆయిల్ కానీ, మీ ఇంట్లో మిషన్ ఉంటూ ఉంటుంది కదండి, మిషన్ ఆయిల్ కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఈ విధంగా ఆ తాళం హోల్లో పెట్టేసామనుకోండి, కొద్దిగా వేసుకుంటే కొంచెం 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత తాళం ఈ విధంగా పెట్టేసుకుని తిప్పుతూ ఉన్నామనుకోండి, స్టక్ అయిపోయిన ఉన్నటువంటి తాళం చక్కగా ఈజీగా రిపేర్ అయిపోతుంది. సో మరి మీకు ఈ టిప్స్ అన్ని నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.